హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హలో మాధురి ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే వంట మన చెన్నై స్టైల్లో బెండకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూను బియ్యం వేసుకొని నానబెట్టుకుందామండి. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. దీంతో పాటే నేను కొంచెం కొబ్బరి, 2 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర ఇదంతా వేసి మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది బాగా మెత్తగా మనకి ఫ్రై అవ్వాలండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. బెండకాయలు మెత్తగా వేగిపోయాయండి. దీన్ని లైట్గా కలుపుకొని చూసారండి, బెండకాయలు చాలా మెత్తగా వేగిపోయాయి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం ఆవాలు అవి బాగా చిటపటలాడాక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం ఇంగువ పొడి వేసుకుందాం. ఇది బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుందాం. అదే కప్పుతో వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీంట్లోకి మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఉండలు కట్టకూడదండి, అలాగా మనం వాటర్ పోసుకోవాలి. దాంట్లో ఈ వాటర్ ఇప్పుడు మనకి కొంచెం బాయిల్ అవ్వాలండి. లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. వాటర్ మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం చిక్కబడింది, చూసారా, కొంచెం చిక్కబడింది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఇదంతా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను 4 టేబుల్ స్పూన్స్ పెరుగుని మిక్సీకి పట్టి పెట్టుకున్నాను మెత్తగా. దాన్ని వేసేసుకుందామండి.
దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుందాం. మనకి కూరకి తగినట్టు వాటర్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలిపేసుకొని ఎక్కువ ఉడుకు రానివ్వక్కర్లేదండి. కొంచెం ఉడుకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. అది మనకు ఉడుకొచ్చేలోపు మన హలో మాదిరి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు లైట్గా ఉడుకొస్తూ ఉంది. దీంట్లో మనం కలుపుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్నాక దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుదామండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా బాగా ఉడకాలండి. ఒక 2 సెకండ్స్ కొంచెం ఉడకబెట్టి అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి, మనకి బెండకాయ మజ్జిగ పులుసు ఇలా రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మన చెన్నై స్టైల్లో బెండకాయ మజ్జిగ పులుసు మనకి ఇలా రెడీ అయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.